గుడ్ మార్నింగ్. ఈ అధ్యాయంలో మనం కణం జీవుల మౌలిక ప్రమాణం అనే దాని గురించి చర్చించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో మనం వివిధ రకాల జీవుల యొక్క ప్రాథమికమైన మౌలికమైన ప్రమాణం అయినటువంటి కణం యొక్క నిర్మాణం, వాటిలో ఉన్న వైవిధ్యాల గురించి తెలుసుకోబోతున్నాం. మనం ఈ ప్రపంచంలో చూసినట్లయితే వివిధ రకాల జీవులను మనం పరిశీలించవచ్చు. ఇందులో మొక్కల్లో చూసినట్లయితే అతి చిన్న మొక్కలైన నాచు మొక్కలు అంటే మాస్ మొక్కలు మొదలుకొని అతిపెద్ద కోనిఫెర్ వృక్షాల వరకు ఉంటాయి. వీటి యొక్క పరిమాణంలో చాలా వ్యత్యాసం అనేది మనకు కనబడుతుంది. అలాగే జంతువుల్లో చూసినప్పుడు మనం అతి చిన్న బ్యాక్టీరియాలు లేదా అతి చిన్న ప్రోటోజోవన్ల నుంచి అతిపెద్ద నీలి తిమింగళం వరకు మనం పరిశీలిస్తాం. వీటిల్లో కూడా వీటి యొక్క పరిమాణంలో చాలా వ్యత్యాసం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. అయితే 350 సంవత్సరాల క్రితం వరకు కూడా కంటికి కనిపించని జీవులు ఉన్నాయి అనే విషయాన్ని చాలామంది గ్రహించలేకపోయారు. అయితే ఏది ఏమైనప్పటికీ జీవుల యొక్క పరిమాణం ఎంత చిన్న దగ్గర నుంచి ఎంత పెద్దది ఉన్నప్పటికీ ప్రతి జీవి కూడా ఒక మౌలికమైన ప్రమాణంతో తయారై ఉంది లేదా నిర్మితమై ఉంది అనే విషయాన్ని తర్వాత తెలుసుకోవడం జరిగింది. ఆ మౌలికమైన ప్రమాణమే కణం. అంటే ఈ సృష్టిలోని ప్రతి జీవి కూడా ఒక మౌలికమైన ప్రమాణంతో తయారై ఉంది, మౌలికమైన ప్రమాణాలతో నిర్మితమై ఉంది. అది కణం. ఈ 350 సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ యొక్క మౌలికమైన నిర్మాణం గురించి కానీ కంటికి కనిపించని జీవుల గురించి కానీ వివరాలు పూర్తిగా తెలుసుకోబడలేదు. అయితే ఆ తర్వాతి కాలంలో కొంతమంది శాస్త్రవేత్తలు అథానాసియస్ కిర్చర్ 1601 నుండి 1680 వరకు, అలాగే జాన్ స్విమ్మర్డామ్, యాంటోనీ వాన్ లూయెన్హాక్, రాబర్ట్ హూక్ మొదలైన శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేయడం జరిగింది. ఈ పరిశోధనల అనంతరం ప్రతి జీవి కూడా ఒక మౌలికమైన ప్రమాణంతో నిర్మితమై ఉందన్న విషయాన్ని గ్రహించడం జరిగింది. అది ఎటువంటి జీవి అయినప్పటికీ కూడా ఆ జీవి కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలను కలిగి ఉండి కొన్ని నిర్దిష్టమైన విధులను చేయడానికి అవి నిర్మితమై ఉంటాయి. మనం ఇంతకు ముందు తరగతులలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఏంటంటే ప్రతి జీవి కూడా కొన్ని నిర్దిష్టమైన విధులను నిర్వర్తించడం జరుగుతుంది. అవి ఏమిటంటే జీర్ణక్రియ, శ్వాసక్రియ, ప్రత్యుత్పత్తి మొదలైన వాటిని. ఇటువంటి నిర్వర్తించడానికి ప్రతి జీవి కూడా కొన్ని అంగాలను కలిగి ఉంటుంది. అయితే ఈ అంగాలు లేదా అవయవాలు ఏవైతే ఉన్నాయో ఈ అవయవాలన్నీ కూడా ఒక ప్రాథమికమైన మౌలికమైనటువంటి ప్రమాణంతో నిర్మితమై ఉన్నాయి. అయితే ఈ నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ అవయవాల్లో ఉన్నటువంటి ఈ మౌలిక ప్రమాణం, ఈ కణాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలను పరిశీలించడానికి మనకు ఒక సూక్ష్మదర్శిని అనేది అవసరం అవుతుంది. ఈ అధ్యాయంలో మనం సూక్ష్మదర్శిని గురించి, అలాగే సూక్ష్మదర్శినిలో మనం కణాలను పరిశీలించడానికి వాటిని ఒక స్లైడ్పై మనం ఉంచవలసి ఉంటుంది. అయితే దీన్ని స్లైడ్పై ఏ విధంగా ఉంచాలి, అలాగే కొన్ని సందర్భాలలో మనం సేకరించే కణాలు కానీ కణజాలానికి కానీ రంజనాలను అద్దవలసిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఈ అధ్యాయంలో నేర్చుకోబోతున్నాం. కణాన్ని కనుగొనుట. కణం ఒక మౌలికమైన ప్రమాణం అనేది మనం తెలుసుకున్నాం. అలాగే వివిధ జీవులు వాటి శరీరంలోని వివిధ అవయవాలు ఇవన్నీ కూడా కణాలతో నిర్మితమై ఉంటాయి అన్న విషయాన్ని మనం అక్కడ ప్రాథమికంగా మనం చర్చించాం. అయితే ఈ కణాన్ని మొట్టమొదటగా ఎవరు కనుగొన్నారు? కణాన్ని 1665వ సంవత్సరంలో రాబర్ట్ హూక్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. అయితే ఆయన దీన్ని ఏ విధంగా కనుగొన్నాడు? 1665 సంవత్సరంలో రాబర్ట్ హూక్ ఓక్ చెట్టు యొక్క మెత్తని బెరడులో పొరలను సేకరించాడు. మెత్తటి బెరడును సేకరించి దాన్ని పొరలుగా చేల్చి ఆ పొరలను అతని యొక్క సూక్ష్మదర్శనంలో పరిశీలన చేయడం జరిగింది. ఈ విధంగా పరిశీలన చేసినప్పుడు రాబర్ట్ హూక్ ఆ బెరడు యొక్క పొరల్లో చిన్న చిన్న ఖాళీ గదుల వంటి నిర్మాణాలను పరిశీలించడం జరిగింది. ఈ ఖాళీ గదుల వంటి నిర్మాణాలను రాబర్ట్ హూక్ దేంతో పోల్చాడు? తేనె పట్టులో ఉండే గదుల మాదిరిగా ఇవి ఉన్నాయన్న విషయాన్ని ఆయన పరిశీలన చేయడం జరిగింది. ఈ ఖాళీ గదులను రాబర్ట్ హూక్ కణం అని నామకరణం చేయడం జరిగింది. వీటిని కణాలు అని అన్నాడు. కణం అంటే లాటిన్ భాషలో చిన్న గది అని అర్థం. వీటిని ఇంగ్లీష్లో సెల్స్ అని అంటారు. ఇప్పుడు మనం ఒక కృత్యం చూద్దాం. రాబర్ట్ హూక్ చేసిన మాదిరిగానే మీరు కూడా కణాలను పరిశీలన చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ కృత్యం ద్వారా మీరు కూడా కణాలను రాబర్ట్ హూక్ ఏ విధంగా పరిశీలన చేశాడో అదే విధంగా చేయొచ్చు.
అయితే రాబర్ట్ హూక్ చేసినట్టు ఓక్ చెట్టు యొక్క బెరడులోని కణాలను మనం పరిశీలన చేయడానికి ఓక్ చెట్టు యొక్క బెరడు మనకు అందుబాటులో లేకపోవచ్చు. అందుగురించి మీరు దిగులు పడకుండా ఒక అగ్గిపుల్లను ఉపయోగించి ఈ కృత్యాన్ని చేయవచ్చు. అయితే ఈ కృత్యంలో మీకు కావాల్సింది ఒక అగ్గిపుల్ల. అగ్గిపుల్లలో ఉన్నటువంటి కణాలను మనం ఇక్కడ పరిశీలన చేయవచ్చు. అయితే అగ్గిపుల్ల ఎండిపోయిన స్థితిలో ఉంటుంది కాబట్టి దాన్ని మెత్తబరచడానికి అగ్గిపుల్లను మనం నీటిలో ఒక అర్ధగంట సేపు నానబెట్టవలసి ఉంటుంది. ఒక అరగంట సేపు మనం అగ్గిపుల్లను నీటిలో నానబెట్టాలి. ఈ విధంగా నానబెట్టిన తర్వాత ఒక పదునైన బ్లేడ్తో మనం ఈ అగ్గిపుల్లలోని చిన్న చిన్న పొరలను కత్తిరించాలి. ఈ విధంగా కత్తిరించిన చిన్న పొరలను మనం ఒక గాజు ఫలకం తీసుకొని సూక్ష్మదర్శినిలో ఉపయోగించేటటువంటి ఈ గాజు పలకము లేదా స్లైడ్ని తీసుకొని ఈ ముక్కను దాని మీద ఉంచి దీనిపై ఒక చుక్క నీటిని డ్రాపర్తో వేయాలి. మనం నీటి చుక్కను ఎందుకు వేయాలి అని అంటే ఈ నీటి చుక్క వేయడం ద్వారా ఈ కత్తిరించిన ముక్కలోనికి గాలి బుడగలు కానీ నీటి బుడగలు కానీ రాకుండా మనం చేయవచ్చు. ఈ విధంగా నీటి చుక్కను వేసిన తర్వాత దీన్ని మనం సూక్ష్మదర్శినిలో నేరుగా పరిశీలన చేయవచ్చు. దీన్ని పరిశీలించినప్పుడు రాబర్ట్ హూక్ ఏ విధంగా ఖాళీ గదులను పరిశీలించాడో ఇక్కడ కూడా ఈ అగ్గిపుల్ల యొక్క పొరల్లో మనం చిన్న చిన్న ఖాళీ గదులను పరిశీలన చేయవచ్చు. అయితే రాబర్ట్ హూక్ చేసిన పరిశీలనలో అలాగే ఇప్పుడు మనం అగ్గిపుల్లను ఉపయోగించి చేసిన పరిశీలనలో కూడా మనం మృత కణాలను పరిశీలిస్తూ ఉన్నాము. అయితే కేవలం మనం మృత కణాలను మాత్రమే పరిశీలన చేయగలుగుతామా? బ్రతికున్న కణాలను మనం పరిశీలన చేయలేమా? చేయొచ్చు. రాబోయే కృత్యాలలో బ్రతికి ఉన్న జీవ కణాలను మొక్కలలో అలాగే జంతువుల యొక్క జీవ కణాలను ఏ విధంగా సూక్ష్మదర్శిని ద్వారా మనం పరిశీలన చేయగలుగుతామనే విషయాలను తెలుసుకోబోతున్నాం. సరే, ఇప్పుడు మనం ఇంకో కృత్యం చూడబోతున్నాం. ఇంతకు ముందు కృత్యంలో మనం అగ్గిపుల్ల ఉపయోగించి మృత కణాల యొక్క నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయనేది పరిశీలన చేయడం జరిగింది. ఇప్పుడు మనం బ్రతికి ఉన్న కణాలను పరిశీలన చేయడం ఎలాగో చూద్దాం. దీనికి మనం ముందుగా మొక్కల యొక్క కణాలను పరిశీలన చేయడానికి మనం ఒక ఉల్లిగడ్డను తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ కృత్యంలో మనం ఉల్లిగడ్డ యొక్క కణాలను పరిశీలన చేయబోతున్నాం. ఉల్లిగడ్డ యొక్క కణాలను పరిశీలన చేయడానికి ముందుగా ఒక ఉల్లిగడ్డ తీసుకొని దానిపైన ఉన్నటువంటి పలుచని పొరను వేరు చేయాలి. దానిపైన ఉన్నటువంటి పలుచని ఆకులు వంటి పదార్థాలను తొలగించిన తర్వాత ఉల్లిగడ్డ లోపల మందంగా ఉండేటటువంటి రెమ్మలలో చిన్న భాగాన్ని ఈ విధంగా కత్తిరించాలి. ఈ దీర్ఘ చతురస్రాకారంగా చిన్న ముక్కను మనం కత్తిరించడం జరిగింది. ఇప్పుడు ఈ ముక్కను మనం మన చేతి వేళ్ల మధ్యలో ఈ విధంగా ఉంచి మధ్యకు విరిచినట్టుగా చేయాలి. ఇలా విరిచినప్పుడు ఇది 2 ముక్కలుగా విడిపోతుంది. ఈ 2 ముక్కలను మనం మెల్లగా వేరు చేస్తున్నప్పుడు ఈ 2 ముక్కలకు వెనుకగా అతుక్కొని ఉన్న ఒక పలచని పొరను మనం గమనిస్తాం. ఈ పొరను జాగ్రత్తగా మనం వేరు చేయాలి. వేరు చేసిన ఈ పొరను సూక్ష్మదర్శినిలో ఉపయోగించే గాజు పలక లేదా స్లైడ్పై ఉంచాలి. ఇప్పుడు దీని మీద మనం ఒక నీటి చుక్కను వేయడం జరుగుతుంది. ఈ నీటి చుక్కను వేయడం ద్వారా మనం గాలి బుడగలను మనం నివారించవచ్చు. ఇప్పుడు దీనిపై ఇంకొక పలుచని గాజు పలకను కూడా ఉంచడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. ఈ విధంగా చేసి దీన్ని మనం సూక్ష్మదర్శినిలో పరిశీలన చేయాలి.